జై శ్రీరామ్. మీరు చూస్తున్నది 800 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం. ఆనాటి మొఘల్ సామ్రాజ్యంలో ఆలయాన్ని కాపాడుకునే క్రమంలో ఈ విధంగా ఈ యొక్క కట్టడాన్ని నిర్మించున్నారు. ప్రస్తుతం ఈ యొక్క ఆలయంలో చాలా కార్యక్రమాలు అభివృద్ధి ప్రదంలో ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు పక్కన స్వామివారికి గుడికి కుడివైపున ఇక్కడ ఉద్యానవనం మరియు ఇటు ఎడమ వైపున చూసుకుంటే కోనేరు ఉండడం జరిగింది. మీరు చూస్తున్న ఈ ఆలయం 800 సంవత్సరాల చరిత్ర కలిగినది. మరియు ఈ యొక్క ఆలయ యొక్క ప్రత్యేకత ఏమి అనగా ఈ యొక్క ఆలయంలో 800 సంవత్సరాల నుంచి వెళ్ళి నందాదీపం అలాగే వెలుగుతూ ఉన్నది. ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతున్నాయి. కావున భక్తులందరూ శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీర్వచనం కోసం శ్రీ సీతారామచంద్ర స్వామి నవమి రోజు అందరూ వచ్చి స్వామివారి కళ్యాణంలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీర్వాదాలు పొందుతున్నారు. మరియు ఈ యొక్క ఆలయంలో కొన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఒకసారి మీరు చూసుకున్నట్టయితే ఎంతటి చక్కటి కళాశిల్పంతో ఈ యొక్క ఆలయ నిర్మాణం జరిగిందో మీకు తెలుస్తుంటుంది. ఈ యొక్క ఆలయంలో వివిధ రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నది. కావున భక్తులు ఎవరైనా ఉడత భక్తి సహాయంతో ఏదైనా ఈ యొక్క ఆలయంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మీరేమన్నా కానుకలు ఇవ్వదలుచుకుంటే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. స్వామివారికి ఎదురుగా ఆంజనేయ స్వామి మరియు ధ్వజస్తంభం. ఇది యాగశాల. కొంతమంది భక్తులు తమ యొక్క డొనేషన్స్ ద్వారా మనము యాగశాల నిర్మించడం జరిగింది. ఇది వాటర్ సప్లైకి. స్వామివారి యొక్క ఆలయంలో అభివృద్ధి పనులు జరుగుతున్నవి. కావున మేము అభివృద్ధి కార్యక్రమంలో కావలసిన విరాళాల కోసం వేచి చూస్తున్నాము. ఎవరైనా భక్తులు శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్నారో వారు మాకు విరాళాలు ఇస్తే మీ వంతు సహాయంతో మేము ఇక్కడ అభివృద్ధి పనులు చేయబోతున్నాము. దానిలో మీరు భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నాను. ఆలయంలో చాలా శిలాసనాలు ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తున్నారు. ఇది చేప ఆకృతి. చూడండి, చేప ఆకృతి. ఈ చేప ఆకృతిలో ఇది కన్ను. అంటే ఇది ఎప్పటిది అనే ఒక ఆనవాళ్ళు ఇంకా తెలియలేదు. ఇది ఇక్కడ కూడా టాటాయిస్ ఉందండి. ఇది ఏంటంటే టాటాయిస్. ఈ టాటాయిస్ సింబల్ ఉంది. ఇలా చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇక్కడ ఇంకా చూసుకున్నట్టే ఇది యాగశాల తర్వాత ఇది కళ్యాణ వేదిక. ఈ కళ్యాణ వేదికలో స్వామివారి పదోత్సవం జరుగుతుంది. ఈ పదోత్సవం ఇక్కడే జరుగుతుంది. తర్వాతకి ఆలయంలో రథం కూడా చాలా పురాతనమైనది. ఈ రథానికి కూడా డోనర్స్ కావాలని చూస్తున్నామండి. మీకు ఎవరైనా స్వామివారి భక్తులు ఉంటే మేము ఇచ్చిన యొక్క ఫోన్పే కానీ లేదంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ చేస్తే మీ వంతు సహాయం స్వామివారికి ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇక్కడ చూడండి, గుడి యొక్క ఆవరణంలో చాలా విశేషమైన శిల్ప సంపద కూడా ఉంది. చూడండి, ఇక్కడ ఆలయానికి ఒక భాగంలో పైన భాగంలో చాలా